ఎత్తనే ఎత్తకపోతే అడిగేది కూడా లేదు కేంద్రం. అంతే కదా. రద్దు చేసే సైలెంట్గా ఉంటే ఇప్పుడున్న గొడవలు ఎట్లాగే నడుస్తాయి. భూ తగాదాలు, కోర్టుల చుట్టూ తిరగడం. కేంద్రంలో బాబు గారికి వచ్చే ప్రాధాన్యతతో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కి కలిసి వచ్చేది ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి చాలా ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తెచ్చుకోగలడు ఆంధ్రాకి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చినప్పుడు 30% ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి, ఏది వెనుకబడిన జిల్లాలో అన్నారు, రాయలసీమ, తర్వాత ఉత్తరాంధ్ర, 2 ప్రాంతాలకు కూడా ఇచ్చారు. విశాఖకు కూడా ఉత్తరాంధ్ర కింద లెక్కలోకి ఇచ్చేసారు. దానికి శ్రీకాకుళం, విశాఖలో మళ్ళీ అది రిచ్ ఇదే, కాకపోతే మిగతా సగం ఇది కాబట్టి ఉత్తరాంధ్ర మొత్తం వెనుకబడినటువంటి ప్రాతిపదికనే పెట్టి దాంట్లో కూడా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఎగ్జంప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటిది మళ్ళీ 30%, 50% ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. లేదా అసలు హోదా అనేది ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే హోదా ఇవ్వడానికి మాత్రం ఆ పేరుతో ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది. ఎందుకయ్యా అంటే బీహార్ అడుగుతోంది. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకి ఇస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళందరిలో రేపు కాంగ్రెస్ ఏం చేస్తుంది? హోదా అన్నటువంటిది మా రాష్ట్రాలకి, అంటే నీ రాష్ట్రానికి లేదు, మన రాష్ట్రానికి లేదని అందరినీ రెచ్చగొడతారు. తెలంగాణ ఊరుకుంటుందా, కర్ణాటక ఊరుకుంటుందా, తమిళనాడు ఊరుకుంటుందా? ఐఎన్డీఏ పక్షాలందరూ బెంగాల్ వాళ్ళు అడుగుతారు, వీళ్ళందరూ అడుగుతారు కదా రేపు పొద్దున. అందుకని హోదా అన్నటువంటి పేరుని వాడనీయకుండా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చు. ఆ విధంగా